అన్నమయ్య జిల్లా రాజంపేటలో శనివారం మున్సిపల్ కార్మికుల కార్యాలయ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా తరలివచ్చి మున్సిపల్ కార్యాలయం తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి చొరబడ్డారు. ఈ సందర్భంగా పోలీసులు నిరసనకారుల మధ్య వాగ్వాదం, తోపులాట, పినుగులాట జరిగింది. పలువురు మహిళలు కింద పడిపోయారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యాలయం లోపలికి చొరబడిన వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి వామపక్ష కూటమి మద్దతు ఇచ్చారు. రెగ్యులేట్ చేయాలి, కార్మికులు రెగ్యులేట్ చేయాలి, కనీస వేతనం అమలు చేయాలి, మున్సిపల్ రెగ్యులేట్ చేయాలి, మున్సిపల్ కార్మికులు రెగ్యులేట్ చేయాలి, మున్సిపల్ కార్మికులు రెగ్యులేట్ చేయాలి. వచ్చి ఈ మధ్య ఏం చేసేవాడు ఈ పోలీసులే కదా చాలా వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు మళ్ళీ రోజు సమ్మె చేస్తున్నాం. ఈ రోజు సమ్మె మున్సిపల్ కార్యాలయం ముట్టడి చెప్పడం జరిగింది. గత 15 రోజుల నుంచి మేము సమ్మె చేస్తామంటే శాంతియుతంగా బయటకు రాకుండా ఎక్కడ కూడా మా నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం కనీసం మా పైన కనిచూపు లేదు. ఈ రోజు మేమందరం కూడా మా డిమాండ్ పరిస్థితి చెప్పి కోరుతూ ఉంటే కూడా కనీసం చర్చలు పిలిచి చర్చల్లో ఏ ఒక్క సమస్య పరిష్కరించకుండా సమ్మె విరమించాలని చెప్పి దౌర్జన్యం చేసి బెదిరిస్తా ఉంటే మేము ఈ రోజు ఆవేశంగా తట్టుకోలేక మా బాధ ఎత్తుపించడానికి ఈ రోజు మేమందరం కూడా ఈ ముట్టడి కార్యక్రమం చేపట్టాం. ఈ రోజు ప్రభుత్వం వెంటనే కట్టు నుంచి మా పైన మున్సిపల్ కార్మికులు జీతాలు పెంచాలా. ఈ రోజు మేమేం కుటుంబ కోరుకోవాలా. మీరు చెప్పిన మాట ప్రకారం మేము ఇచ్చిన హామీని మేము నెరవేర్చుకుంటున్నాం. కనీసం మీరు 4 సంవత్సరాలు పూర్తవుతామంటే కనీసం ఇచ్చిన హామీ అమలు చేయకుండా మా పైన మేము ధర్నాలు చేస్తున్నా. గత 2 సంవత్సరాల నుంచి వివిధ రూపాయలు ఆందోళన చేసి వినతి పత్రం ఇచ్చి ఎన్నోసార్లు చెలో విజయవాడ కూడా వచ్చినా కూడా స్పందన లేదు. ఈ రోజు విధి లేని పరిస్థితి మేము సమ్మె దిగినాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా జీతాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్దమవుతుందని చెప్పి ఈ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. కార్మికులు మున్సిపాలిటీలో ఉండగలుగున్నాం. ఈ రోజు మాకు చేసే జగనన్న అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. మేము చేసిన ప్రమాణాలే కదా మేము అడిగింది. అసమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నాం. పర్మనెంట్ రెగ్యులర్ చేస్తానన్నావు. పాదయాత్రలో పోయిన హామీ ఇచ్చినావు. సీఎంలో హామీ ఇచ్చినావు. ఆ ప్రకారమే మేము ఆ విధానం అడిగినాం. నువ్వు ఎందుకు జగనన్న మా మీద దౌర్జన్యం చేస్తున్నావు? కార్మికులంటే నీకు ఎందుకన్నా అంత కసి? ఏ శుభ్రం చేసినామన్నా మీరు ఎందుకు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు? దేని వల్ల చేస్తున్నావు? నువ్వు ప్రజల మనిషిగా అది మాకు ఏమిటన్నా నువ్వు చేసింది ఎందుకు నువ్వు ఇద్దరు చేస్తున్నావు? ఏమిటి మేము చేసిన అన్యాయం నీకు? మేము చేసిన అన్యాయం ఏం చేసినాం నీకు? జగనన్న పోలీసులు పంపించి మా మీద దౌర్జన్యం చేపించినావు. నడి రోడ్లో ఈడిపించినావు. మమ్మల్ని ఇంత విధానంతో ఎందుకు నువ్వు చేస్తున్నావన్న జగనన్న అని అడుగుతున్నాను. ఎందుకు నువ్వు ఈ విధంగా చేయగలుగుతున్నావు? నువ్వు రౌడీవా? ప్రజలు మనిషివా? మాకు సమాధానం కావాలి. సమాన యాత్రకి సమానము జీతం ఇవ్వాలి. లిక్విడేట్ చేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆవేదనలు అమలు చేయాలి. అది వరకే కదా మేము అడిగింది. నువ్వు ఈ రోజు పోలీసులు పంపించి మమ్మల్ని రౌడీజంతో చేపించినావు. నువ్వు మాకే పెట్టి మమ్మల్ని సంపుకోమనే విధానంతో నడుస్తున్నావు జగనన్న. పోలీసులకు మాకు పెట్టినావన్నా నువ్వు జగనన్న. నువ్వు ఏ విధంగా వచ్చావు? కార్మికులతో పెట్టుకున్నావు జగనన్న. నువ్వు మాకు సమాన పనికి సమాన వేతనం ఏ విధంగా నువ్వు గెలుచుకొని పోతావు జగనన్న. ఇదే జగనన్న నేను ఇచ్చిన హామీ. నువ్వు కాదు జగనన్న ఇచ్చిన హామీ. ఇప్పుడు నేను ఇస్తున్నాను. మాకు పోలీసులకు పెంచావు. నువ్వు ఏ విధంగా జీతాలు పెంచవు? నువ్వు ఏ విధంగా ఏ విధంగా నువ్వు డ్యూటీలు చేపించుకుంటావో నేను చూస్తాను జగనన్న. ఇప్పుడు నాదే హామీ. ఇన్ని రోజులు మా అన్నే కొత్తగా వచ్చినాడే, మాకు కన్నీరు చేస్తాడే, వేలి చేస్తాడే అని ఇన్ని రోజులు మేము కన్నీరు మున్నీరు కాచి రోడ్ల పాలైనాం. ఇప్పుడు నువ్వు మా మీద కసి పెంచుకొని పోలీసులు మాకు పెట్టారా మీరు జగనన్న? వాళ్ళు మనుషులే, వాళ్ళకు మనసుంది. వాళ్ళు కానీ దౌర్జన్యంగా పోవాలన్నా నువ్వు ఇచ్చిన హామీల ప్రకారం వాళ్ళైనా ఏం చేస్తారు పోలీసులు? వాళ్ళకన్నా ఒత్తిడి చేసి పెడుతున్నావు నన్ను.
ఉద్యోగం నువ్వు ప్రశాంతంగా ఉండిస్తున్నావు? ఏ ఉద్యోగం నువ్వు మనస్వార్థంగా నిద్ర పాలిస్తున్నావు? ఎవరే కానీ నిద్ర అనేదే లేదే జగనన్న. సచివాలయం తెచ్చి పెట్టావు, వాళ్ళతో చేపించుకో నువ్వు పని. సచివాలయం పేరు నిలిపించినావు, వాళ్ళతో చేపించు నువ్వు పని. కొత్త మనుషులు పెట్టి చేపిస్తున్నావే జగనన్న. కొత్తగా ఆఫీసు నిర్ణయించినావు కదా, వాళ్ళతో చేపించు, వాళ్ళతో చేయి. అప్పుడు చూస్తా మా కార్మికులు